బండి కదలదు బాబాయ్. ఎందుకని? వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకొచ్చారో అలాగే లోపలికి తీసుకెళ్లి వదిలేయండి. రే 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 డ్రైవర్ బాబు, ఏంటి పడుకులు సంపాదించే వాళ్ళ మీద పెద్ద కనికరం చూపించేస్తున్నావు? కావాలంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకో. ముందు బండి ఎక్కువ. మీలాంటి మగాళ్ళు మొగుళ్ళైనందుకేరా వాళ్ళు ఇలా పడుకోవాల్సి వచ్చింది. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడా బాబు. పిడికెడు మెతుకుల కోసమే అయితే ఒళ్ళే అమ్ముకోనక్కర్లేదు. ఒళ్ళుంచి పనిచేసినా చాలు. తలతలలాడే తెలుపు కోసం ఎల్లప్పుడూ చింతపండు ఉప్పునే తప్పక వాడండి. సారథి, కప్పులు తమ్ముతున్నాయంటే? రేపు డిగ్రీ వచ్చాక ఉద్యోగం దొరకకపోతే హోటల్లో కప్పులు కడుకున్నా బతకచ్చని. నీకేం తక్కువరా, సరస్వతి పుత్రుడివే. అందుకేగా లక్ష్మీ వాళ్ళ ఫుట్బాల్ ఆడుతుంది. అవును, ఇప్పుడు వీటితో పని వచ్చింది? ఏం లేదురా, ఇవి కాఫీ తాగడానికి కూడా పనికిరావు. ఇంట్లో అడ్డం ఎందుకని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏంటి నీకు మతేమన్నా పోయిందా? వాటి విలువ ఏమిటో నీకు తెలుసా? అవి చదువులో నీకు వచ్చిన బహుమతులురా. అందుకే వాటిని చదువు కోసమే అమ్మేసి పరీక్షలకి ఫీజు కడదామని. ఓ, ఫీజు కట్టాలి కదా? ఇదే ఆఖరి ఫీజు. ఎంత కట్టాలి? ఎంతైతే నేను లేరా, రేపు ఫైన్తో కట్టచ్చుగా. కానీ నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? నాకే సిగ్గుగా ఉంది. ఏంటి సిగ్గుగా ఉందా? కట్. ముందు వెధవాగుడాపి లోపలికి టీ పెట్టు. అది కదరా, వెళ్ళరా ఇడియట్. బాబాయ్. ఏంటి బాబాయ్, నీకు లారీ తోలడం వచ్చు కదా? గుణదల దాకా సారా లారీ తోలితే 2000 ఇస్తారు. సారాతో మనకు పనేంటి, లారీతోనేగా. పైగా సారథికి ఫీజు కట్టడానికి మనకు డబ్బులు కావాలి. 2000 ఇస్తారు. ఒప్పుకో బాబాయ్. సరే.
దిగు. వెళ్ళోడు. నీకు డబ్బులు ఇస్తాను, బండి బయటికి తోస్తావా? నిన్నే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంటి ఈ డబ్బులు ఇస్తాను, కార్ బయటికి తోస్తారా? ముందు బండి తోయండి, తర్వాత డబ్బులు ఇస్తాను. కాదు, ముందు డబ్బులు ఇస్తేనే తోస్తాం. కండసిరి చూపిస్తే కొమ్మిసిరి కుమ్మేస్తే బాబు సరి పోదంత సరి సరి నీ బాబు దరికి వెళ్ళాలి సరాసరి. ఇది సిరికురము చిన్నోడు గీసిన గిరి సిరితరాము కాదమ్మ గిరి. తిరిగితే సంబరంగా అయ్యో చూడలేదంట తను నిబ్బరంగా చూడండి జనమంతా మమ్మరంగా చూడండి తిరుగుతాది బొంగరంగా. బుల్లెమ్మ బుద్ధేమో కడసరంగా కాస్తంత హద్దేమో అవసరంగా సిక్కేమో తిలకమ్మకి పంజరంగా సిక్కితేనే ఉంటాదే సుందరంగా సుందరంగా. ఎవ్వరు చూస్తుంటే తింగురంగా పొగరులన్నీ ఇగురు బెట్ట సావిరంగా.
ఇది సిరిపురం చిన్నోడు గీసిన గిర్రి నేను సిరితరం కాదమ్మ దాదాగిరి ఇది సిరిపురం చిన్నోడు గీసిన గిర్రి నీ సిరితరం కాదమ్మ దాదాగిరి కంద సిరి చూపిస్తే కొమ్మి సిరి కొమ్మేస్తే ఈ బాబు సరి పోదంత సరి సరి నీ బాబు గారికి వెళ్ళాలి సరాసరి ఇంత చప్పగా ఉందేంట్రా నీళ్లు కుప్పసావా? లేదు బాబాయ్, ఈ మధ్య మందులో పవర్ చచ్చిపోతోంది, అంతా కల్తీయే. అందుకని ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా అది? మందు మానేసి ఎండ్రిని తాగదాం అనుకుంటున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య. గుణదల ప్రాంతంలో కల్తీ సారా తాగి 30 మంది అనారోగ్యానికి గురయ్యారు. 16 మంది మరణించారు. ఏంట్రా గుణదల అంటున్నారు? అవును బాబాయ్, కొంపదీసి మనం సప్లై చేసింది. ఆగస్టు 20న గుణదల ప్రాంతంలో కల్తీ సారా తాగి 16 మంది మరణించారు. అంటే మనం సప్లై చేసింది కల్తీ సారా అన్నమాట. అమ్మ నంజ కొడుకులు, అందుకేనన్నమాట 2000 ఇచ్చింది. అసలు ఎవరైనా నీ కాంట్రాక్ట్ ఒప్పుకోమంది? అది కదా బాబాయ్, సారథికి ఫీజు కట్టాలని నువ్వు బాధపడుతుంటే. కానీ అది కల్తీ సారా 16 మంది ప్రాణాలు తీసింది. ఆ విషయం డిక్కీ నోరు నొక్కినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ళు బతకర్రా? అది కాదు సారథి. ఏది కాదు, నా కోసం, నా చదువు కోసం హత్య చేశానంటావు, అంతేగా? సారథి నా మాట వినరా? వినను. ఇక నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదు. ఇంతకాలం నువ్వు సంపాదించినంత నెత్తులు కూడా అన్నమాట. సారథి, డిక్కీ వాడిని ఆపుకో, తిట్టనివ్వు. తిట్టడానికి నాకే హక్కుంది? పెంచి పోషించిన వాడివి. తిట్టినా కుట్టినా నీకే హక్కుంది. ఏంట్రా మాటలు? ఇంతకీ నువ్వేదేంటి? నేను పరీక్షలు రాయను. సారథి, అర్థం లేకుండా మాట్లాడుకో. అది కల్తీ సారా అని తెలిస్తే నేనెందుకు వెళ్తానరా? అంత రాక్షసున్నా. కల్తీ అని తెలీదు, కానీ సారా అని తెలుసుగా. ఎవరైనా బూట్ పాలిష్ చేసి చదివాను, రిక్షా లాగి చదివాను, లైట్ స్తంభం చదివాను అంటే సానుభూతి చూపిస్తారు. కానీ సారా మీ ముండలు కాచి చదివానంటే మొహం మీద ఉమ్మేస్తారు. ఒరే సారథి, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తింటున్నది అన్నవా గడ్డ? చంపేస్తాను రాస్కల్. గడ్డి తిన్నది మనం. మళ్ళీ నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను. సారథి, ఐఎమ్ సారీ రా. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాకే మళ్ళీ నా మొహానికి చూపిస్తాను. నువ్వు మాత్రం పరీక్షలు రాయడం మానుకో ప్లీజ్. సార్, నా పేరు రవి సార్. ఆగస్టు 29వ తారీఖున గొనగలకు కల్తీ సారా సప్లై చేసిన లారీ తోలింది నేనే సార్. అయితే నన్నేం చేయమంటావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నిజాయితీ గల పౌరుడిగా పోలీసులకు నిజాలు చెప్పినందుకు సన్మానం చేద్దామని. Have a nice time. సన్మానం చేయడానికి కూడా సమబుద్ధి కావాలరా? ఎరా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? రవి, నేను పాస్ అవుతానంటావా? చిన్నమ్మాయి, బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అవుతావు. బాగానే రాశాను, ఇంకా దేవుడిదే భారం. నీకు దేవుడి మీద నమ్మకం,
నాకు నీ మీద నమ్మకం. ధైర్యంగా పడుకో. డోంట్ వరీ. డియర్ స్టూడెంట్స్, 1987-88 సంవత్సరానికి యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ సంపాదించిన స్టూడెంట్ మిస్టర్ కె పార్థసారథి, ఎంఏ ఎకనామిక్స్. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. వాళ్ళు నిన్నెందుకు తరుగుతున్నారు? నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా నాన్న కూడా పోయాడు. మా పిన్ని నన్ను చదువు మాన్పించి ఇంటి పనులన్నీ చేయించేది. చదువుకుంటానంటే కొట్టేది. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. అన్నం తిని 3 రోజులైంది. నాకు చాలా గర్వంగా ఉందిరా. ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. రవి, ఆ రోజు అనాథనైన నన్ను చేరదీసి చదువు చెప్పించి ఇంత వాణ్ణి చేశావు. లేకపోతే ఈ పాటికి నీ రుణం తీర్చుకుంటావా? రే, నీ చేసింది స్నేహం రా, వ్యాపారం కాదు. మనల్ని గుర్తుపట్టి పోలీసులు చెప్తాడేమో. లేపెత్తి పోరా. కొంచెం సాయం పట్టండి. హాస్పిటల్. డిక్కీ గారు, ఫారెన్ గారు, నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబాయ్, నీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం సార్. మీరా? ఏంట్లా వచ్చారు? నా ప్రాణాలు కాపాడి కనీసం థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేసావు. మీతో థ్యాంక్స్ చెప్పించుకోవాలని నేను చేయలేదు కదండి. అయినా ఇందులో పెద్ద సాయం ఉంది. నా స్థానంలో ఎవరన్నా చేసేవారు. అది నీ సంస్కారం బాబు. కానీ కృతజ్ఞత చెప్పుకోవడం నా బాధ్యత. నిన్ను మాట్లాడగలనుకుంటున్నాను. అడగండి. ఇలా టెంపరీ డ్రైవర్ గా పనిచేసే కంటే నా దగ్గర పర్సనల్ డ్రైవర్ గా ఉద్యోగం ఇస్తాను. చేయకూడదు? దీన్ని రుణం తీర్చుకోవడం అంటారు కదండి. కాదు బాబు, ఒక మంచి వ్యక్తికి సహాయపడ్డాన్ని తృప్తి కోసం. సార్, మీకు అంతగా సహాయం చేయాలనుకుంటే, అది మీకు అభ్యంతరం లేకపోతే, నా స్నేహితుడు సారథన్ ఉన్నాడు, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. అలాగే బాబు. సదాశివరావు గారు వస్తున్నారు. చూడు, ఆ కండెమ్ మిషన్ తీసేసి కొత్త మిషన్ ఎరెక్ట్ చేయమన్నాను. చేసావా? కమన్, డూ ఇట్ ఎర్లీ. హేమ, బాట్లీ బాయ్ కంపెనీ వాళ్ళకి అదే. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. మీట్ అవర్ జనరల్ మేనేజర్. పేరుకు మాత్రం నేను ప్రొపరేటర్ని, పెత్తనం అంతా వాడిదే. బై ది వే, హీ ఈజ్ మిస్టర్ సారథి, ఎంఏ గోల్డ్ మెడల్. హలో. హలో. మన కంపెనీలో నీకు సబార్డినేట్ గా, అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఇవాళ అపాయింట్ చేశాను. ప్లీజ్ రిసీవ్. వెల్కమ్. కానీ అంకుల్, చెప్తారా? ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంటుందిగా. దేనికంతటికీ అసలు మూల కారణం మిస్టర్ రవి. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ సౌమిత్రి. ఇంతకు ముందే మనం కలిసాం. బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఓ, అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందన్నమాట. రోజుకి ఎన్నో వేల మంది వర్కర్స్ తో పనిచేసేవాడిని. అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. మీరన్నది నిజమే, కానీ రిపేర్ చేసిన వాడిని కదా.
ఎలా మర్చిపోగలను? అదే మీ లారీని. బై ది వే మిస్టర్ సారథి, షీ ఈజ్ అవర్ స్టెనో మిస్ హేమ. హలో. హలో. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన అకౌంట్స్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈయన మా చీఫ్ అకౌంటెంట్ గరుడాచలం అని. హీ ఈజ్ మిస్టర్ సారథి, అవర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ టుడే. హలో సార్. ప్లీజ్ టు మీట్ యూ. వెల్ మై బాయ్, ఆల్ ద బెస్ట్. బీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ సార్. గరుడాచలం గారు, ఈయనకి సీట్ చూపించి కొంచెం గైడ్ చేయండి. సార్ అకౌంట్ సార్. రండి. సో మిస్టర్ రవి, నీ కోరిక తీరింది. మరి నా పరమాట ఏమిటి? అదే నా పర్సనల్ డ్రైవర్గా. అలాగే సార్. గుడ్. సార్, ఆ ఫోటో ఎవరిది? అదే రాధ, మా అమ్మాయి, మై ఓన్లీ డాటర్. ఒక నిమిషం వస్తారా? ఎస్. ఐఎమ్ సారీ సార్, మీ ఆఫర్ని నేను ఒప్పుకోలేను. ఏ, ఎందుకు? హలో డార్లింగ్, నీకు మంచి ప్రెజెంటేషన్. ఏమిటి కొత్త కారా? ఆహా, కారు పాతదే, కొత్త డ్రైవర్. కొత్త డ్రైవరా? నీకెన్నిసార్లు చెప్పాను డ్రైవర్ వద్దని? నేను చాలా సార్లు చెప్పానమ్మా, నువ్వు డ్రైవ్ చేయడానికి వీల్లేదని. నా భయం నాది. ఓ డాడీ, నువ్వెప్పుడు ఇంతే. డ్రైవర్, డ్రైవర్, డ్రైవర్. నువ్వా? డాడీ, డాడీ. ఏమ్మా? దిస్ రౌడీ, దిస్ ఇడియట్, దిస్ రాధా, స్టాప్ ఇట్. బాబు, నువ్వు బయటికి వెళ్ళు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? డాడీ, డాడీ, అతని గురించి నీకు తెలీదు. అతను పెద్ద గూండా, రౌడీ, లోఫో. అతను ఎవరైనా కావచ్చు. హి సేవ్డ్ మై లైఫ్. అతనే గనక లేకపోతే ఇవాళ నీ డాడీ నీ కళ్ళ ముందు ఉండేవాడు కాడు. అయితే అతని మొహన్ ఒక 10,000 పారే. అంతేగాని అలాంటి లోఫర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? చూడమ్మా, మనిషిని అంచనా వేసే వయసు నీకు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళు. అతను డ్రైవ్ చేస్తే నేను చచ్చినా వెళ్ళను. నువ్వు కారులో వెళ్ళినా వెళ్ళకపోయినా అతను మాత్రం ఉద్యోగం నుంచి వెళ్ళడు. డాడీ, దిస్ ఈజ్ ఫైనల్. ఐ హేట్ యు, ఐ హేట్ హిమ్, ఐ హేట్ ఎవ్రీబడీ. ఏం తమాషాగా ఉందా? నీ మొగుడు తాగొచ్చి మెషిన్ లో పడి వస్తే వాడి దహన సంస్కారాలు చేయించాలక వాడి కుటుంబాన్ని కూడా పోషించాలా? సౌమిత్రి, ఏమిటి? ఏం లేదు అంకల్, మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. ఇదిగో 50,000 కాదు, 50 పైసలు కూడా ఇవ్వను. గెట్ అవుట్. ఏమైందిరా? ఏం లేదు అంకల్, వీళ్ళ మొగుళ్ళకి తాగుళ్ళు, వీళ్ళ చెల్లెళ్ళకి మొగుళ్ళు ఏర్పాటు చేయడానికే మనం ఉన్నామని వీళ్ళ భావన. ఏమిటమ్మా? ఏమీ లేదు బాబు గారు, నా పెనుటి నీ కంపెనీ మిషన్ లో పడి చచ్చిపోయాడు. ఓ, ఆ మిషన్ లో పడి చనిపోయిన తన భార్యవా? అవును బాబు. ఆ విషయం ఇంకా తేలలేదా? ఏరా, ఆ డబ్బు అప్పుడే ఇచ్చేయమన్నట్టున్నాను. ఇస్తా ఉన్నామండి, కానీ ఆవిడికి 10,000 సరిపోవట, 50,000 కావాలట. బాబు గారు, తినటానికి తింటలేదు, ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళతో వ్యాపారం ప్రారంభించు. సౌమిత్రి, బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ మర్చిపోయి మాట్లాడుతున్నావు. వాళ్ళు అసలు హ్యూమన్ బీయింగ్స్ అయితే లేనమ్మా, 50,000 సరిపోతాయా? సరిపోదండి, మొత్తం ఆస్తి రాసి ఇచ్చేయండి. సౌమిత్రి, మొగుడు పోయిన విధవని కొంగు జాతి ముష్టెత్తుకుంటున్నా. నీ దయ. సెంటిమెంట్స్ మీద ప్లే చేస్తే లక్షలు రాలుతాయన్న టెక్నిక్ వీళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అంకుల్. సరేనమ్మా, 50,000 రూపాయలకి చెక్కు రాసి పంపిస్తాను. మీ ఆయన పేరేమిటి? హరిశ్చంద్ర రావండి. అబద్ధం. అతను హరిశ్చంద్రుడేమో కానీ ఈవిడ మాత్రం చంద్రమతి కాదు, అనసూయ అంతకన్నా కాదు. నో సార్, ఐఎమ్ టాకింగ్ విత్ సెన్స్. లోపలికి రామా. ఈవిడే మొగుణ్ణి పోగొట్టుకున్న అభాగ్యురాలు. ఈవిడ పేరు అనసూయ. మా ఇంటి దగ్గరే ఉంటుంది. నేను ఇక్కడ పనిలో చేరానని తెలిసి మీతో ఒక మాట చెప్పమంటే తీసుకొచ్చాను. ఏమ్మా? అవును బాబు గారు, ఆడు పోయిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నారు. ఆఫీస్ చుట్టూతా తిరగని రోజు లేదు. అదేదో కాగితాల మీద ఏలు ముద్రలు ఎంచుకున్నారు, కానీ దమ్ముడి కూడా ముట్టలేదు బాబు. సరేనమ్మా, డబ్బు మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాను, మీరు వెళ్ళండి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. పదమ్మా. ఏరా, ఆఖరికి శవాల మీద డబ్బు కూడా ఏరుకుంటున్నావు అనమాట. అంకుల్, ఇలాంటి వాడు జనరల్ మేనేజర్ కాదు, ప్యూన్ గా కూడా పనికిరాడు. గెట్ అవుట్.
అయిపోయారా? లోపలికి రారా. ఇది హాల్, ఇది డైనింగ్ హాల్. పదరా పైకి వెడదాం. ఇది బెడ్రూమ్. నాకు చాలా గర్వంగా ఉందిరా, నా సారథి ఎంత గొప్పవాడయ్యాడు. ఈ రోజు వస్తుందని నాకు ముందే తెలుసురా. ఇదంతా నీ సెలవే కదరా, నువ్వే లేకపోతే నేను ఎక్కడుండేవాడిని. నీకు ఇల్లు నచ్చిందా? చాలా. అయితే పద, ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి సామాన్లు తెచ్చేద్దాం. ఏంటి రూమ్ ఖాళీ చేయడం? రే, ఇది జనరల్ మేనేజర్ గా నీ హోదా కోసం ఇచ్చిన ఇల్లురా, దీన్ని సత్రం చేస్తావా? నువ్వుంటే సత్రం అవుతుందా? అవుతుందిరా, నువ్వు నీ పెళ్ళాం తప్ప ఇంకెవరున్నా ఇది సత్రం కిందే లెక్క కంపెనీ వాళ్ళ దృష్టిలో. అది కదరా, నువ్వు లేకుండా నేను ఒక్కడిని. రే, మళ్ళీ అలాంటి మాట ఎత్తావంటే ఇంటికి రావడం కూడా మానేస్తాను. సరే సరే, ఆఫీస్ టైం అయింది, వెళ్దాం. శుభం, అబ్బాయికి ఇల్లు ఏర్పడిపోయింది. ఇక ఇల్లాలు కూడా వచ్చేస్తే జీవితంలో పని అయిపోయినట్టు ఉంటుంది. పెద్దలు మీరు నడుము కట్టుకుంటే అదెంత. అందుకేగా నేను వచ్చింది. ఊరింట్లో రాఘవయ్య గారని నిప్పు లాంటి మనిషి, సాంప్రదాయమైన కుటుంబం, ఒక్కతే కూతురు, బంగారం లాంటి పిల్ల. ఇక ఇచ్చి పుచ్చుకోవడంలో ఏ లోటు చేయరు. మీరు అంటే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అదేదో మీరు కానివ్వండి. ఎలా పెళ్లి కొడుక? నువ్వేమో అని అడిగేది ఏంటండి, మీరు కానివ్వండి. ఈ డోర్ కాదు, ఆ డోర్ తీ. అది డ్రైవ్ చేసేవాళ్ళ సీట్, అందుకే తీయమంటున్నాను. దానికి నేనున్నాను. ఓనర్ని నేను చెప్తున్నాను, తలుపు తీస్తావా లేదా? స్టీరింగ్ మీ చేతికి ఇవ్వద్దన్నారు. ఎవరు? అసలు ఓనర్. అయితే నన్ను నడుచుకుంటూ వెళ్ళమంటావా? మీరు నడుచుకుంటూ వెళ్ళినా పాక్కుంటూ వెళ్ళినా నాకేం అభ్యంతరం లేదు, కానీ స్టీరింగ్ మాత్రం మీ చేతికి ఇవ్వను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏట్లోకి? లెఫ్ట్ నుంచా రైట్ నుంచా? దిగు. మీరు దింపమన్న చోట దింపడమే నా డ్యూటీ. నేను గుడికి వెళ్ళాలి. వెళ్ళండి. నువ్వురా? నేను రాను. ఏ? నేను నాస్తికుణ్ణి. అంటే? నీలా ఆస్తి ఉన్న వాళ్ళు ఆస్తికులు, నాలా లేని వాళ్ళు నాస్తికులు. ఆ దేవుడు కూడా మీ పక్షమే. వెళ్ళండి. నన్న? అవును. అని పిలిస్తే మీ బాయ్ ఫ్రెండ్ ఎవరినో పిలిచారనుకున్నాను. నా పేరు రవి. ఏం కావాలి? కొబ్బరికాయ. పొద్దున్నే చెలరెవరు? మార్చిపట్రా. స్పీడ్ ఎక్కువైతే తొందరగా వెళ్ళరు, తొందరగా పోతారు. నువ్వెళ్ళొచ్చు బండ్లోకి? వస్తూ ఉంటాను. ఏం బ్రేక్ పడక పొరపాట రవి, జరిగిందంతా విన్నాను బాబు. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి డాక్టర్. ఆ ముసలాయనకి ఎలా ఉంది? ఇది ఓకే. సారథి, నువ్వు కొన్నాళ్ళ పాటు సెలవు పెట్టి ఇక్కడే ఉండు. అలాగే సార్. వద్దండి, డిక్కీ ఉన్నాడుగా.
అదే రవికి. ఓ అతనికా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గురించి నువ్వు ఎందుకమ్మా అనవసరంగా కంగారు పడతావు? ఉన్న వాళ్ళ గురించి దెబ్బలు తినడం లేని వాళ్ళ జన్మ హక్కు. ఇట్ ఈస్ దర్ డ్యూటీ. డాడీ సీరియస్గా ఉందా డాడీ? సో వాట్, ఓ 10,000 వారేద్దాం. డబ్బు చూసేసరికి ఏ జబ్బైనా తగ్గిపోతుంది, ఎంత దెబ్బైనా మర్చిపోతారు. అలాగా జనం కదా. అవునమ్మా, మహా అయితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఇంకో బాటి వేలు పారేద్దాం. నన్ను మాటలతో చంపొద్దు డాడీ. మీరు కూడా నన్ను అసహించుకోకండి డాడీ, ప్లీజ్. ఏ తండ్రి తన బిడ్డను అసహించుకోడమ్మా. నేను భరించలేకపోయింది నీలో ఉన్న అహంకారాన్ని. ఊరుకో ఊరుకో. నీలో ఈ మార్పు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. వస్తోంది మహాతల్లి. ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాడు తల్లే. అరే మీరా, కూర్చోండి. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. రామేశ్వరం విన్న శనేశ్వరం తప్పల. అరే ఇదేమిటి? ఐఎమ్ సారీ రవి, ప్లీజ్. తల్లి లేని దాన్ని, డబ్బే నన్ను పెంచి పెద్ద చేసింది. ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకెవరు ఎవరు చెప్పలేదు. ప్లీజ్ ఏడవకండి ప్లీజ్. ఎలా రాస్కెల్, నడోటి మీద ఏమిటా నీ కాటలో? చిన్నపిల్లలు ఆడుకుంటుంటే కాస్త చూసి నడపచ్చుగా కారు. చిన్నపిల్ల నువ్వా? పెళ్ళి ఇంటే ఇప్పటికి 2 పిల్లలు కలుండేదానివి. ఇదిగో అబ్బాయి, పెళ్లి గిల్లి అన్నా అంటే మరీ దక్కదు. అక్క చూడు ఎలా గీరుకుపోయిందో. అమ్మో రక్తం కూడా వస్తుంది. అదృష్టవంతుడు, అసలు పోవాల్సినాడు. అయినా ఇన్నేళ్ళు వచ్చిన నీకైనా బుద్ధి లేదు. ఇదిగో మా సీతక్క ఏమన్నా అంటే జాగ్రత్త. ఏం చేస్తారా? మర్యాదగా మా సీతకు ఒక క్షమాపణ చెప్పు, లేకపోతే నీ కారు అద్దాలు ధమాల్. అదేమిటి? తప్పు తప్పు, రాళ్ళ కింద పడండి. మరైతే మమ్మల్ని కారెక్కించుకుని ఆ సందు చేరి దింపుతావా? దింపవా? ఒరే రెడీ, 1 2. గారు పెళ్లి గుడికి వచ్చే టైం అయింది. అమ్మాయి ఇంకా రాలేదా? ఎందుకు వస్తుంది? రాదు. ఈ ఇంట్లో ఒకరి మాట ఒకరు విడిచి వస్తేగా ఇష్టారాజ్యం అయిపోయింది. శుభాన్ని పెళ్లి చూపులు పెట్టుకుని ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటే, అవతలేమో అబ్బాయి వచ్చే వేళ అయింది, ఇదేమో ఇప్పుడు పెత్తనాలకు వెళ్తుంది. ఊరికే కంగారు పడకరా. పాపిడి బిళ్ళ తెచ్చుకోవడానికి ఆండాలింటికి వెళ్ళింది, వచ్చేస్తుందిలే. ఇదిగో, నుదుటి గీతాలు బుద్ధి సక్రమంగా ఉండాలి గాని పాపిడి బిళ్ళ వడ్డాణాలు చూసి చేసుకుంటారు ఏమిటి? అయినా కొంపలు ఇంతమందిని తెచ్చాగా ఇదే వెళ్ళాలా? వస్తుంది వస్తుంది. ఇదిగో, ఇంకెప్పుడు రోడ్డు మీద కారు నడుపుకో. అలాగే ఆ? తల్లి. దిగండ్రా. రేయ్, ఒరేయ్, నేను చేయనురా. నీకు రాఘవ గారు తెలుసా? ఏమిరా రాదాసు, బస్సు రాలేదా? రాదు, అది ఆర్టీసీ బస్సు కదా. ఆర్ అంటే రాదు, టీ అంటే తెలీదు, సి అంటే చెప్పలేం. బామా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. తూలుతున్నావేంటిరా? నువ్వు వెళ్ళింది బస్సు డిపోకేనా? కొట్టున్నా నా సారా డిపో కాదు. అది నా పొద్దున్న ఎవడు దొరుకుతాడు. నువ్వు నమ్ము, గంగ చంగరు కావాలంటే వాసన చూడండి. బాగుంది. అడిగో, పెళ్లి కూడా కారులో వచ్చాడండి. బారు, నువ్వు నోరు మూసుకొని పెరట్లోకి వెళ్ళి కుడిసి వెళ్ళిపో. బాగుందా? లోపలికి. రా బాబు, ఈయనే రాఘవయ్య గారు. నమస్కారం. నమస్కారం. లోపలికి రా బాబు. బామ్మ
నేను ఇంచక్క కార్లో వచ్చాను తెలుసా. వచ్చే అరవకే వరసలో వండి పడుతున్నాడు. ఎందుకింత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? అబ్బే నోట్లో ఏమిటా గడ్డి? వెళ్ళం. దీనికి పెళ్ళేమిటి? నువ్వు నోరు మూసుకొని వెళ్ళరా, నేను తయారు చేసి తీసుకొస్తాను. వెళ్ళు. అమ్మాయి దీపం అనుకో, చూస్తావుగా. కట్న కాలుకరికి లోటు రానివ్వరు, పెళ్లి ఘనంగా చేస్తారు. అన్నిటికంటే మించి మంచి సాంప్రదాయమైన కుటుంబం. మనం చేసిన అల్లరికి పెళ్ళయ్యాక సీతక్కను కొడతాడేమో. వరకు మొగుడు ఎక్కడైనా పెళ్ళాన్ని కొడతాడేంటి? పెళ్ళామే మొగుడు కొడుతుంది. పెళ్ళి అంటే ఈ పాటికి 2 పిల్లలు కలవడదానివి. బాబు, దీనికి ఈడొచ్చిందన్న మాటే గాని చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నప్పటి నుంచి వాళ్ళ బామ్మే ఇంత గాఢంగా పెంచింది. కానీ ఇంటి పని వంట పని మాత్రం శుభ్రంగా చేస్తుంది. అంతేకాదు చక్కటి గొంతు బ్రహ్మాండంగా పాడుతుంది. బాబు, ఏవైనా అడగాలనుంటే కొంచెం తల పైకెత్తమమ్మా. చూడు చూడవే. మేము గొడవ చేసామని నాన్నకు చెప్పేస్తాడేమో. అమ్మా, ఇక లోపలికి వెళ్ళొచ్చా బాబు? పర్వాలేదు, వెళ్ళనివ్వండి. పోయి 7 మాసాలైంది బాబు. ఏడాది లోపల పెళ్లి చేస్తే మంచిదంటారు. పైగా ఈ నెల దాటితే మూఢమాసం వస్తోంది. అందుకే అమ్మాయి నీకు నచ్చితే మాఘమాసంలో వివాహం జరిపిద్దాం అనుకుంటున్నాను. మంచిదండి, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. వస్తానండి. మంచిది బాబు. పదండి. ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి, కానీ ముహూర్తం విషయం మాత్రం రవితో తర్వాత చెప్తానండి. సోహో, క్యారీ ఆన్. పండ మామూలు పండు కాదు, పనస పండు. బారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. నువ్వు కుడితి కలిపావా? కలిపానే బాబు. అది తాగమంటావు, నన్ను చేయమంటావు, నన్ను తాగమంటావు. ఏంటి బాగుంది. ఏంట్రా? మా అక్క నచ్చిందా? అసలు నచ్చలేదని చెప్పు. ఏమిటే అలా ఉన్నావు? అతనికి మన సీతక్క నచ్చలేదట. నచ్చలేదా? పోసి పిచ్చిదానా, ఎవడే నీకు చెప్పింది? నువ్వెంతో నచ్చావని చెప్పెళ్ళాడమ్మా. నిజంగా? ఒట్టు. తీసుకో. బాబాయ్, కొంప తీసి మనం లేవనుకుని మన కొంపలో ఎవరైనా అద్దెకి దిగిపోయారా ఏంది? మీరా? అవును, మీ మనిషిగా మీ ఇంటికి వచ్చేసాను. మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నా తప్పుల్ని క్షమించి నన్ను మీదానిగా ఆదరిస్తారన్న ఆశతో. మీకెప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో మాత్రం తెలియదనుకున్నాను. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియదన్నమాట. మీ ఆలోచన సరైంది కాదు, మీ కోరిక నెరవేరేది కాదు. రవి, పూర్తిగా మారి మీ ముందుకొస్తే మీరు ఇలా మాట్లాడటం ధర్మం కాదు. మీలో వచ్చిన మార్పు శ్మశాన వైరాగ్యం లాంటిది. అది తాత్కాలికం. ప్లీజ్ అలా అనకండి. నాలో మార్పు స్థిరమైందనడానికి మీరేం చేయమంటే అది చేస్తాను. నిజంగానా? అవును. అయితే దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీలో మొలకెత్తిన ఈ ఆలోచనని మొగ్గలోనే తుంచేయండి. బాబు, రాధ లోకానుభవం లేని పిల్ల. తెలిసో తెలియకో అహంకారంతో అప్పుడు ఏదేదో అన్నమాట నిజమే. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్నే మనస్ఫూర్తిగా ఇష్టపడుతోంది. ఆ అమాయకురాల్ని కాదనుకో. నా కూతుర్ని ఒక యోగ్యుడికిచ్చి పెళ్లి చేశాననే తృప్తి నాకు మిగుల్చు. ప్లీజ్.
నీ ఆస్తి నీకు వస్తుందిగా. ఏమిటొచ్చేది బొచ్చే? నేనేమన్నా వాడి కన్న కొడుకునా? మేనల్లోండి. ఏదో దాన్ని చేసుకుంటే ఆస్తి మొత్తం వస్తుందని ఆశపడ్డాను కానీ. అంటే రాదు నువ్వు పెళ్లి చేసుకుంటావా? డోంట్ వరీ డియర్, జస్ట్ ఆస్తి కోసమేగా. 3 ముళ్ళు దాని మెళ్ళు, ముత్తు ముచ్చట నీ ఒళ్ళు. సరేనా? రాధా, ఏమిటలా ఉన్నా? రేపు ఊరికి వెళ్ళాలంట. దేనికి? బాంబేలో మా పిన్ని గారి అమ్మాయికి పెళ్ళంట. వెళ్ళి తిరిగి రావడానికి వారం రోజులు పడుతుంది. పెళ్లి రోజు వెళ్దామంటే మా డాడీ ఒప్పుకోవడం లేదు. పిన్ని గారు అమ్మాయి అంటున్నా, పెళ్లి రోజుకి వెళ్తే ఏం బాగుంటుంది? మిమ్మల్ని వదిలి వారం రోజులు ఉండటం మాత్రం ఏం బాగుంటుంది? వారం రోజులేగా, కాస్త ఓపిక పట్టు. తిరిగి రాగానే ఇంకా బాగా దగ్గరైపోదాం. ఓకే? ఓకే. ఇంకా పచ్చి తగ్గలేదు. షుగర్ బాగా ఎక్కువగా ఉంది. దీనికి తోడు జాండీస్ లక్షణాలు కూడా కనపడుతున్నాయి. పచ్చని చాలా జాగ్రత్తగా చేయాలి రాఘవయ్య. తీపి నీ దరిదాపుల్లో రావడానికి వీల్లేదు. తీపి తింటే విషంతో సమానం. జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరం అయితే కబురు చేయండి. అంత కర్మ. ఎందుకురా అలా ఇదైపోతావు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను బాధపడుతున్నది నా కోసం కాదే. రేపు అమ్మాయిని అత్తవారింటికి తీసుకొస్తానని ఉత్తరం రాశాను. ఏం చేయాలో తోచడం లేదు. ఈ ఏడ కాకపోతే రేపు పంపించు. మొట్టమొదటిసారి అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ అనుకున్న రోజుకు పంపించకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకునేదేముంది? పరిస్థితిదని అబ్బాయికి ఉత్తరం రాయి, వచ్చి తీసుకెళ్తాడు. అదేం బాగుంటుంది? పోనీ మన రామదాసు గారిని కూడా పంపించు. వీణ్ణి నమ్ముకుంటే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇది మరీ అంత తీసి పారేకయ్యా. అది నా చెల్లెలు కదా, నాకు మాత్రం బాధ్యత లేదా? ఒరే, నువ్వు వెళ్ళలేవు, వాడిని తీసుకెళ్ళనివ్వు. అమ్మాయి కాపురానికి వెళ్ళాలి అంటావు. ఎలారా? ఒరే రామదాసు, అమ్మాయిని తీసుకెళ్లి దిగబెట్టరా. ఆయన ఎందుకు అంటాడు? ఎరా? అలాగే దిగబెట్టి వెంటనే రా. రాక అక్కడే ఉండి బావగారితో నేను కాపురం చేస్తానా? నాన్నా, నాన్నా, నాన్నా. ఏమిటమ్మా? ఈ నూరికి తీసుకెళ్తానని బామ్మ మైసూర్ పాకం చేసింది. నీకు మైసూర్ పాకం అంటే ఇష్టం కదా, అందుకని బామ్మకి తెలియకుండా దొంగతనంగా తీసుకొచ్చాను. ఎంత బాగున్నాయో. పిచ్చి తల్లి, నేను తీపి తినకూడదమ్మా. ఏ? తీపి తింటే కాలి దెబ్బ తగ్గదని డాక్టర్ చెప్పాడమ్మా. పోనీ తగ్గాక తింటావా? అలాగే. పుట్టు పుట్టమ్మా. అలాగైతే నేను ఓపెన్ చేస్తాను. బామ్మ కనబడకుండా ఈ బొమ్మని దాస్తాను. గుర్తొచ్చినప్పుడల్లా తినాలి. ఏ? అలాగే తల్లి. బాబు మాట ఇక్కడ దొరుకుతుందా? ఏంటి? అదేనయ్యా. అదేంటే? అదేనయ్యా. అదంటే ఏందయ్యా? ఎవడ వేరు? మందు. హార్ని మందా? నువ్వు కూడా మనకేసే అనమాట. పదా కానీ ట్రైనా అప్పుడేడా కదిలింది తెలీదా? గూడూరు దగ్గర గూడ్స్ బండి బట్టాలు తప్పింది. 3-4 గంటల దాకా ఈ ముక్తి లేదు. అంతేనంటే పద పద. తెల్లారిపోయింది రావయ్యా. లే విజయవాడ వెళ్ళి బండి ఉండాలి. నర్స్పూర్ ప్యాసింజర్. అది రాత్రి వెళ్ళిపోయింది కదయా. ఈ పాటి విజయవాడ చేరుంటుంది. Your attention please. Number 48 Nagpur passenger has arrived on platform number 1. అమ్మాయి బెజవాడ వచ్చేసింది. అన్నయ్య, 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 అతను గూడూరు దగ్గర దిగిపోయాడు కదమ్మా.
నెంబర్ 48 నర్సపూర్ ప్యాసింజర్ 1వ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. నెంబర్ 142 కోరమండల్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హౌరా టు మద్రాస్ will be coming shortly on platform number 5. Thank you. అండి ఈ అడ్రస్ తెలియదా? బాబు గారు, మా అన్నయ్య రైల్లో తప్పిపోయాడు. నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. కాస్త తీసుకెళ్తారా? నాకు ఇదే పని అనుకున్నావా? వెళ్ళా తీసినట్టు చెప్తాడు. అది కాదు బాబాయ్ గారు. వెళ్ళమన్నానా? हावड़ा से मद्रास जाने वाले नंबर 142 कोरमंडल एक्सप्रेस थोड़े देर 5 नंबर पर आएगी. నమస్కారం సార్. ఎలా బుద్ధిందా? రైలు ఎంతసేపు ఎన్ని ఎప్పుడు వస్తాం? అది కాదు సార్, దారిలో నోర్మై నేను నీకోసం వెయిట్ చేయాలా? అది కాదు సార్, దారిలో కారు టైర్ పంచర్ అయింది. సరేలే, లగేజ్ తీసుకో. బాబాయ్ గారు, हावड़ा से मद्रास లైన్ లో ఉంది బాబాయ్ గారు. అయితే నన్నేం చేయమంటావు? చూడండి వాళ్ళు ఎలా చూస్తున్నారు. ఏదే కాగితం ఇటు. ఎరా అడ్రస్ నీకు తెలుసా? మనం వెళ్ళే దారిలోనే సార్ ఇది. అలాగా, సరే నువ్వు పదమ్మా. జంట భలే ముచ్చటగా ఉంది కదా బాబాయ్. రే, సారథి చాలా అదృష్టవంతుడురా. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి భార్య. వీటన్నిటికంటే మించింది వాడికి ఇంకోటుంది బాబాయ్. ఏంట్రా అది? నీ స్నేహం. ఆ? ఎలా మాట్లాడేరా? కోడల పిల్ల ఏం చేశారా? చెప్పరా? ఇదిగా అదే నా పిల్ల, నా ఇట్టం. నా ఇట్టం వచ్చి చేసుకుంటాను. మధ్య నీకెందుకు? అది బంగారం లాంటిదిరా. దాన్ని ఏమైనా చేసావంటే పురుగురు కూడా సత్తావరా? ఏం జరిగిందో చెప్పరా? ముసలుడు అమ్మేశాను. అవును, అవును, సానిగంపులో 3,000 రూపాయలకి అమ్మేశాను. ఏం కూర్చోరా? మళ్ళీ నా మీద చేయట్టావంటే మర్యాద దక్కదు. అది కట్టం డబ్బులు తెస్తారని తీసుకురాకపోతే సూత్తా ఊరుకోవడానికి నేనేమన్నా ఎదవనుకుంటా? ఏంటి గొడవ? చూడు బాబు, ఈ తాగుబోతులో కూడా మా కోడలు అమ్మేశానంట. ఇంకా సిక్కులో చెప్పుకుంటాడు. ఎరా, నిజమేనా? అవును, నా పిల్లనిగా నేను నమ్ముకుంది, నీ పిల్లని కాదుగా. లేరా పైకి. లోపలికి వెళ్ళి మీ ఆవిడెక్కడుందో తీసుకురా. మీలో ఎవరన్నా ఉన్న చోట నుంచి కదిలేరో మీ ప్రాణాలు తీస్తాను. నువ్వెళ్ళు. నాకు అమ్మ లేదు. నువ్వు నాకు అమ్మ లాంటిదని. నువ్వైనా ఈ వెధవకి చెప్పకూడదు, ఇలాంటి పాడు పనులు చేయకూడదని. కొత్తగా పెళ్ళైన పల్లెటూరి పిల్ల, అందులోనూ అమాయకత్వంతోడైన పిల్ల, ఎన్నేళ్లు తపస్సు చేస్తే దొరుకుతుంది? అందుకే కదా అల్లుడి గారు ఇది రాగానే మీకు కబురెట్టింది. అన్నం చల్లారక ముందే భోంచేయండి. పరాయి దాన్ని ముట్టుకుంటే నీ కళ్ళు పోతాయి. Clap everybody, clap! Come on. బాగా ఆలోచించుకుని తీసుకెళ్తున్నావా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు తీసుకెళ్ళు. దండం పెడతాను.
నువ్వు సీతావు కదా? నేను రవినమ్మా, సారథి స్నేహితుడిని. అవును, నువ్వు ఎక్కడికి వచ్చా? రండి, బయటికి రండి. ఇన్స్పెక్టర్ గారు అవన్నీ తర్వాత ముందు బయటికి రా. సార్ నేను చెప్పేది గారండి. వస్తావా బయటికి లేకపోమంటావా? నిన్నే కలవే రా బయటికి. ఏమిటా పెళ్లి నరకలు? నడవండి త్వరగా. ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూద్దాం. సీత, నేనే స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాను రా. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఉత్తరం రాగానే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పకుండా చేయడంలోనే థ్రిల్ ఉంటుందని. అదే ఏంట్రా, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడిపోతున్నా. వస్తానమ్మా, వస్తాను రా. మరి ఆగా నేను కూడా వస్తాను. ఎక్కడికి రా? ఆఫీస్కి. ఆఫీస్కా? రే, అసలు నీకేమైనా బుద్ధి ఉందట్రా? రాక ఎన్నాళ్ళకి అమ్మాయి వచ్చింది, ఆఫీస్కి వస్తానంటే? అది కదరా, లీవ్ కూడా పెట్టలేదు. ఆ లీవ్ సంగతి నేను చూస్తాను. నువ్వు మాత్రం ఇంట్లోంచి కదిలావంటే నీకు కాలు ఏర్పడతాను. చెల్లెమా, వీళ్ళు లోపల పెడతావా? వెళ్ళరా. కొన్ని మధ్యాహ్నం నుంచి వస్తాను చెప్పరా. నాకా వద్దు, చిన్నపిల్లలు తింటే చదువు రాదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవేనా? రేపు ఎల్లుండో నీకు చిన్న బాబు పుడతాడు. వాడు ఎంగిల్ చేస్తే నాకు కోపం వస్తుంది. నేను కూడా ఎంగిల్ చేస్తా. అయిపోయిందా? ఇక్కడ కూడా ఎంగిల్ చేయనా? అమ్మో, కొరుకుతారు. కొరకనగా సీత, నీకు పాటలు పాడడం వచ్చా? ఏది, ఓ పాట పాడు. పాట నచ్చలేదా? అదే చాలా బాగుంది, పాడు పాడు.
ముద్దుకి చలిగాలి కొడుతున్నది గిలిగింత పుడుతుంటది ఏడి ముద్దిస్తే పోతుంటది రేపొస్తది ఎండాల పడగానే మా పొత్తది చీకట్లు పడగానే పొత్తుల్లో ముద్దుల్లో పడవెళ్ళిపోతాది తడబాటు నీకేల పిల్ల ఏమండి ఏమండి పాట ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, ఆఫీస్కి వెళ్ళాలన్నారుగా, టైం అయిపోలేదు? అవును కదా, మర్చిపోయాను. ఏమో కొత్త పెళ్లి కొడక, ఏం బాగాలేదు. ఏంటండి నిన్న ఆఫీస్కి వచ్చావుటేంటి? ఏ నేను ఆఫీస్కి సెలవు కాదుగా? ఆఫీస్కి సెలవు కాదయ్యా, కానీ నువ్వు సెలవు పెట్టవలసిన రోజు కదా. అంటే మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. సారీ అయ్యా, సారథి, సారీ, వెరీ సారీ. నిన్ను చాలా తక్కువగా అంచనా వేసుకున్నాను. నువ్వు మామూలు చూపులేటివి కాదు. ఏమిటండి? నిన్న మీ ఆవిడ కొత్తగా కాపురానికి వచ్చింది కదయ్యా. ఓ ఆ విషయమా? నిన్న కాదండి, ఈ రోజే వచ్చింది. ఈ రోజా? మొన్నే బయలుదేరుతున్నట్టు రాశాడే రాఘవయ్య. మీరు పొరపాటుగా చదువుంటారు. కలదోడు పవరేమైనా మారు. ఊళ్ళోకి రావడం నిన్నే జరిగింది, ఇంటికి రావడం ఇవాళ జరిగింది. సరేలే, ముందు ఆ బయట పెట్టాడు. ప్రతి నీకే కావాలి, మేము మాట్లాడుకోవద్దు వేరే విషయం. ఐఎమ్ సారీ సార్, మీరు ఇంకా మిస్సెస్ సారథి గారి విషయం మాట్లాడుకుంటున్నారు. అదు నువ్వు మాట్లాడేది మీ భార్య గారు, అదే సీత గారు, నిన్ననే ఊళ్ళోకి రావడం జరిగింది. ఆప్తులతో సరదాగా తిరగడం జరిగింది. అది గిట్టక పోలీసులు పట్టుకోవడం జరిగింది. కోర్టుకెళ్లడం జరిగింది. ఫైన్ కట్టడం జరిగింది. ఆ ఆప్తుడు మీ ప్రేమిత్రుడు రవి కావడం కూడా జరిగింది. ఇలాంటి తప్పుడు కుదర కోయడానికి నీకు ఎంత ధైర్యం? నేను చెప్పింది నిజమో కాదో మీ ప్రాణ స్నేహితుడిని, మీ భార్యమ్మని అడిగి తెలుసుకున్న తర్వాత చెయ్యెత్తాలో తల దించుకోవాలో మీరే నిర్ణయించుకోండి. అమ్మయ్యా, వచ్చేసారా? ఒక్కదాన్నే నాకెంత భయం వేసిందో. అలా ఉన్నారేమిటండి? కాఫీ తీసుకురానా? మాట్లాడరేమిటండి? ఇదిగో ఊరికెళ్ళి బిస్కెట్కో. ఎందుక ఏడుపు? మీరు నాతో మాట్లాడడం లేదుగా? ఇప్పుడే కాదు, ఇంకా జీవితాంతం నీతో మాట్లాడను. నేనేం తప్పు చేశాను? ఇలా రా. అమాయకత్వం నటిస్తున్నావా? చంపేస్తాను. లేదని చెప్పు. నువ్వు ఈ ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు? అది నేను చెప్పు. నిన్ననగా వచ్చిందనివి ఓ రోజుల్లో ఏమైపోయావు? మాట్లాడవే. రామదాస్ అన్నయ్య నేను రైల్లో బయలుదేరా. రామదాస్ అన్నయ్య ఎక్కడో తప్పిపోయాడు. నేను స్టేషన్కి వచ్చి వెతుక్కున్నాను. అప్పుడు పెద్ద ఆయన అన్నంత వయసు ఉంటుంది. నన్ను మీ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి ఓ చోటికి తీసుకెళ్లాడు. అక్కడ బోల్డంత మంది ఆడవాళ్ళు ఉన్నారు, వెకిల్ నవ్వులు నవ్వుతూ. అప్పుడు ఎవడో నా చేయి పట్టుకుని నంచాడు. నేనెంత గింజుకున్నా వదిలిపెట్టలేదు. గాజులు కూడా పగిలిపోయాయి. చూడండి ఎలా గీసుకుపోయిందో ఇక్కడ. అప్పుడు అన్నయ్య వచ్చి వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. ఆ వెధలు పారిపోతూ ఆ ఇద్దరిని గదిలో పెట్టి బయట గొయ్యలు పెట్టేశారు. తర్వాత మీ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారా? అప్పుడు నాకు ఎంత భయం వేసిందో. కోర్టు కూడా వెళ్ళారు కదా? అవును. అక్కడ తప్పు చేసావా అని అడిగితే
చేశాను అని చెప్పాలంట. ఆ నల్లకోట ఆయన చెప్పాడు. అలాగే చెప్పాను. చిప్పాడు, సిగ్గుతో చచ్చిపోయాను. ఇవన్నీ ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలేవి మీతో చెప్పొద్దని శవన్ని ఒట్టేయించుకున్నాడండి. అన్నయ్య 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 అంటూనే అక్రమ సంబంధానికి పాల్పడ్డదానివి ఇంకా నీ మాటలను నమ్మమంటావా? చూడు, తెల్లారితే 10 మందిలో తిరగాల్సిన వాణ్ణి. అనుక్షణం వాళ్ళ వెక్కిరింపులు వెటకారాలు నేను భరించలేను, భరించి బతకలేను. దీనికొక్కటే పరిష్కారం, నా చావు. లేకపోతే నీ చావు. నువ్వు బతికాటు నీ కన్నవాళ్ళని ఇటు కట్టుకున్న వాడిని చంపుకుంటావు, చచ్చి నీ కళంకాలు నీతోనే సమాధి చేసుకుంటావు. నువ్వే నిర్ణయించుకో. రేపు సూర్యుడిని మాత్రం నువ్వు నేను ఇద్దరిలో ఒక్కడమే చూడాలి. అక్కడ బావిలో పడి ఉంది. సమయానికి వెళ్ళాను కాబట్టి వచ్చించగలిగాను. మరి అంతే కదా, కష్టం వచ్చి ఎవరో తెలిసినా మరి ఏదో ఏంట్రా నువ్వు చేసిన పని? ఏ అది చేసిన దానికన్నా దారుణమా? ఏం చేసిందిరా సీత? ఏం చేసిందో అరెస్ట్ చేసిన పోలీసులకి తెలుసు, కోర్టులో ఫైన్ వేసిన జడ్జికి తెలుసు, ఊళ్ళో జనమందరికీ ముందే తెలుసు. ఎటొచ్చి ఆఖరిగా తెలిసింది మాత్రం నా ఒక్కడికే. రే సారథి, సీత అమాయకురాలరా. పాపం దారి తెలియకే సరైన దారి వెతుక్కుంది. సారథి, ఏ వడతావా? సీత మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతే చంపేస్తాను. అంతేలే, దాని మొహం చూసాక నువ్వు ఇలా మారిపోయావు. అంటే ఆ రోజు జరిగిన సంగతి నువ్వు నాకెందుకు చెప్పలేదు? మనసును కాల్చే కొన్ని నిజాల కన్నా అయిన వాళ్ళ మేలుకోరే అబద్ధాలే నయనరా. 5 నిమిషాలకొకసారి చేతి వేళ్ళు 5 ఉన్నాయో లేదో లెక్క పెట్టుకునే నీకు ఈ విషయం చెప్తే ఏం అపార్థం చేసుకుంటావని భయపడ్డాను, అందుకే చెప్పలేదు. అంటే నా భార్య గురించి నిజాలు నాకు తెలియకూడదన్నమాట. నువ్వు వచ్చి నాకు చెప్పాలన్నమాట. చూడు, జీవితంలో నీతో పాటు నేను చాలా పంచుకున్నాను. అందుకు కృతజ్ఞతగా ఆరిని పంచుకునేంత సహృదయత మాత్రం నాకు లేదు. లేకపోతే చూడరా, నువ్వు చెల్లాకి సంబంధం కొడుతున్నాడు. అసలు వాడు తినేది అన్నమేనా? ఇన్నాళ్ళు నీతో స్నేహం చేసినందుకు నాకు సిగ్గేస్తోందిరా. దీంతో కాపురం చేస్తే లోకం నా మీద ఇలాగే ఉమ్మేస్తుంది. సారీ, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను నరికి పోగులెట్టేస్తాను. మర్యాదగా సీత లోపలికి తీసుకెళ్ళు. బెదిరించి భయపెట్టి ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? రే సారథి, ఒక్కసారి సీతను చూడరా. నువ్వు ఆదరిస్తే నవ్వుతుంది, చీతరిస్తే ఏడుస్తుంది. ఇంతకు మించి ఏ మాయామర్మం తెలియని అమాయకుల మీద అభండాలు వేయకరా. నా మాట వినా, సీతను లోపలికి తీసుకు. అడ్డమైన తిరుగులు తిరిగి వచ్చిందాన్ని ఏలుకోవడానికి నేనేం మహాపురుషుని కాదు. వద్దనయ్యా, నా గురించి మీరిద్దరూ గొడవ పడద్దు. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు తనని కాదన్నా, తను నా చేతులు పట్టుకుని బతిమాల బట్టే నువ్వు ప్రాణాలతో మిగిలిపోయావు. లేకపోతే నారు పోసి పెంచిన ఈ చేతులకి వేర్లు తెంచేయడం పెద్ద కష్టమైన పని కాదు. గుర్తుంచుకో రామ్మా. సౌమిత్రి, యు ఆర్ ఎ స్మార్ట్ గాయ్. ఇద్దరు ప్రాణమిత్రుల్ని విడదీసి సౌమిత్రి అన్న పేరుని సార్థకం చేసుకున్నావు. Cheers for the downfall of great friendship. నాన్నగారికి నమస్కారములు. నేను క్షేమంగానే ఊరు చేరాను. ఆయన ఎంతో మంచివారు, నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. రామదాస్ అన్నయ్య తాగుడు మానేయమని చెప్పు, మా అమ్మని అడిగానని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నీ కోసం దాచిన మైసూర్ పాక్ తింటావుగా. నీ సీతా మహాలక్ష్మి.
అబద్ధాలు రాస్తే తప్పని తెలుసన్నయ్యా. కానీ కానీ జరిగింది రాస్తే నాన్నకు చచ్చిపోతాడు కదా, అందుకని ఆ ఉత్తరం అయిందా నేను పోస్ట్ చేస్తా. తాతయ్య తాతయ్య నీకు ఉత్తరం వచ్చింది, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. నా తల్లి దగ్గర నుంచి అయి ఉంటుంది. ఏం చేస్తుందో ఎలా ఉంటుందో పిచ్చి తల్లి. అయ్యా రాఘవయ్య గారు, నిప్పులాంటి వంశం అని నమ్మినందుకు తగిన శాస్త్రం జరిగింది. మీ అమ్మాయి సీత పచ్చి తిరుగుబోతున్న ముందే తెలుసుంటే ఆ కుర్రాడి బ్రతుకు పాడు చేసేవాడిని కాదు. మీ ముద్దుల పట్టి సీతామహాలక్ష్మి విటులతో సహా పోలీసులకు దొరికిపోయింది. అలాంటి కూతుర్ని కన్నందుకు మిమ్మల్ని ఏమీ అనకపోయినా అలాంటి దౌర్భాగ్యం సంబంధం చేయించినందుకు నన్ను మొహం మీద కాంట్రించి ఉమ్మేస్తోంది లోకం. ఇట్లు మధ్యవర్తిత్వం వెలిగించి గాడిదైన గరుడాకెరం. గుర్తొచ్చినప్పుడల్లా తినాలి. టీవీ తింటే విషంతో సమానం. 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 నానా, దేవుడు నాన్న, సీత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీకు అసలు విషయం తెలియదుగా, తాగుపోతాడు. మొన్న సీత రైల్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను. అప్పటి నుంచి అదేమైందని గుండెలు బిక్కు బిక్కుమంటూనే ఉన్నాయి. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియకే ఇన్నాళ్ళు మొహం తట్టేసి. కానీ సీత క్షేమంగా బావగారు చేరింది నాన్న. నిజం నాన్న, ఇక మీ జీవితంలో మనసు వెళ్ళికాళ్ళు పెడితే నీ మీద ఒట్టే. నువ్వు నమ్మలే, నాకు తెలుసు. అమ్మా రాధా, ఏంటండి? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. ఏం లేదమ్మా, మన ప్రయాణం రేపు కూడా కుదిరేట్టుగా లేదు. అబ్బా పో డాడీ, నువ్వు ఎప్పుడు ఇంతే. ఎప్పుడు బొంబాయి వచ్చినా అంత తేలిగ్గా వదిలిపెట్టరావు. నాకేమో ఇక్కడ బోర్ కొడుతుంది. అయితే ఓ పని చేయి, నువ్వు రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపో. 2-3 రోజుల్లో ఇక్కడ నా పనులు అయిపోగానే వచ్చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ డాడీ. నేను నీకు నిజం చెప్తాను, బాధపడవుగా? ఏంటి, నువ్వు నిజాలు కూడా చెప్తావా? నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా సరే నీ మేలు కోరి. ఏమిటది? నీ రవి తన స్నేహితుడి భార్యని పెళ్లి చేసుకున్నాడు అనటం కన్నా ఉంచుకున్నాడు అనటం భావ్యం. అదే రవి ప్రాణ స్నేహితుడు సారథి ఇల్లు. లోపలికి వెళ్ళావంటే నీకన్ని వివరాలు వివరంగా తెలుస్తాయి. సారథి గారు, రండి రాధ గారు. చేతలేదా? సీత అనే పేరున్న వాళ్ళందరూ పతివ్రతలు కారు. ఏమైంది? షీ రూల్డ్ మై లైఫ్. దానికి కారణం ఎవరో తెలుసా? ఎందుకులేండి రాధ గారు, సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్న కవిని షూట్ చేయాలనిపిస్తోంది. మీరు మాట్లాడేది రవి గురించేనా? ఆ పేరెత్తద్దు. మీరు ఇంకా ఒడ్డునే ఉన్నారు. బీ కేర్ఫుల్.
ఎవరమ్మా? కంట్లో అది పడిందన్నయ్య. చేతి కళ్ళగా నలపద్దు. బాబాయ్ బాబాయ్, ఏంట్రా పిన్నెందుకు అలా కోపం వెళ్ళిపోతుంది? పిన్నారా? అదే బాబాయ్, రాదమ్మా. రాసొచ్చిందా? రాధా, మీ డాడీకి ట్వంకాలు చేయడానికి ప్రయత్నించాను, ఎక్కడ దొరకలేదు. ఏం కావాలి రాధా? Yes? Let's send him out of my room. Send him away. Don't get excited. Mister, please go out. నువ్వు కాస్త సిప్ చేసి. కమ్ ఆన్. తీసుకో. ఇప్పుడు తాగి చూడు, తీయగా ఉండకపోతే నా మీద ఒట్టు. కమ్ ఆన్, బాటమ్స్ అప్. హౌ డు యు ఫీల్? ఇప్పుడు ఎలా ఉంది? నీ పెదాలకి తేనె పూసుకున్నావా? తేనె పూసిన కత్తి లాంటి పెదాలు ఈ హేమవి. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఈ హేమ. ముట్టుకుంటే 1000 క్యాండిల్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది బతుకు. కానీ ప్రస్తుతం స్విచ్ నా చేతుల్లో ఉంది. సౌందర్య, ఏమిటిది? గుడ్ సైన్. హ్యావ్ ఎ నైస్ టైం. ఇటు డార్లింగ్. ఇట్స్ ఆల్ రైట్. మా బాగానే చూడండి బాగారు, లోపల రానివ్వట్లేదు. అలా చూస్తారేంటండి? వదలమని చెప్పండి. బయటికి బాబు, లోపల సీత ఉన్న చెల్ల ఉంటుంది. రామదాస్ అన్న ఇచ్చానని చెప్ప. సీత లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవేడే కొత్త నేమ్ సార్. సీత? ఒరే అబ్బాయి, నీ చెల్లై నీళ్ళు వస్తుందిరా. ఏ, నువ్వు పోసుకోలేదా? చీనమ్మి కదా మాటలో నువ్వును. సీత నిలదొప్పింది. ఇదిగో అబ్బాయి, మోటు పనులు అవి చేయలేమకు. సాయంకాలం నేను మళ్ళీ వస్తానే. ఏమ్మా, అల్లు ఇస్తావా, కోడలు ఇస్తావా? మాట్లాడేవమ్మా.
ఇంత మంచి విషయం చెప్తే ఇదేంటమ్మా? నాకు ఆయన్ని చూడాలనుందన్నయ్యా. తీసుకొస్తావా? సావిత్రి, కూర్చోమ్మా. అపాయింట్మెంట్ స్లిప్ అండి. చదువుకున్నదానివి, మంచి భవిష్యత్తు ఉన్నదానివి, ఇలాంటి తొందరపాటు పని ఎందుకు చేసావో నాకు అర్థం కావటం లేదు. సారీ అంకల్. సారీ అంటే సరిపోదు. ఇక మీద ఎప్పుడూ ఇలాంటి తిరిగి పని చేయనని ప్రామిస్ చెయ్యి. స్టేషన్ నుంచి తీసుకెళ్ళి అమ్మేసింది. అరే అన్నయ్య, తల్లిని చెల్లిని కూడా అన్నేస్తున్నాడు ఈ నీచుడు. లేకపోతే పోలీసులు కావాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? ఈ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. అన్యం పుణ్యం తెలియని అమాయకురాల్ని భర్తలు చూపిస్తానని నమ్మించి బ్రోకర్ హౌస్ కమ్మేశాడు ఈ త్రాష్టుడు. సమయానికి నేను వెళ్ళబట్టి ఆమె శీలాన్ని కాపాడగలిగాను, కానీ ఆమె కాపురాన్ని నిలబెట్టలేకపోయాను. ఇవన్నీ నన్ను ఎలా నమ్మమంటారు రావు గారు? రవి అదే టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? సీతని ఎందుకు రక్షించాలి? ఓకే, రక్షించాడే అనుకుందాం. డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చి జరిగిందేదో నాతో చెప్పొచ్చుగా. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. చూడండి రావు గారు, 100 అబద్ధాలాడి పెళ్లి చేయొచ్చేమో కానీ కాపురం నిలబెట్టలేరు. అర్థం లేకుండా మాట్లాడుకు సారథి. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నా కళ్ళారా చూసి నిజమే చెప్తున్నాను. నేను అంత క్రితం విన్నది కూడా కొందరు కళ్ళారా చూసిన నిజమే రావు గారు. పెద్దవారు, మీతో నేను వాదించలేను. నా నిర్ణయంలో మార్పు లేదు, క్షమించండి. చెప్పదలుచుకున్నదంతా చెప్పేశావా? ఇంకేమైనా ఉందా? 6 సారీలు 3 థ్యాంక్స్లు కాదు ప్రేమంటే. ప్రేమించడం, అపార్థం చేసుకోవడం, మళ్ళీ క్షమించడం, మళ్ళీ ప్రేమించడం, ఇదంతా ట్రాష్. అసలు ప్రేమంటే నమ్మకం నీ పునాది మీద కట్టే ఒంటి స్తంభం మేడ. దాన్ని అనుమానాల పునాది మీద కడితే ఆకాశమంత ఎత్తు లేచినా కూలిపోతుంది. పైగా నన్ను ప్రేమించడం నేనెప్పుడూ బతిమాలేదే. ఏ గుండెకి గాయమైందా? నీ అంత సున్నితమైంది కాకపోయినా మగవాళ్ళకు కూడా హృదయం ఉంటుందని గుర్తిస్తే మంచిదే.
గుత్తంగా అది పట్టుకో రెండు పట్టాల నడుమ జింగిలాలే రెండు బండి జింగిలాలే అందాల సందేశంలోన సిందాడి సింగారి జాణ చిలికి చిలికి నవ్వాల సిగ్గులు మొగ్గయ్యారా రెండు కొండాల నడుమ జింగిలాలే రెండెడ్ల బండి జింగిలాలే పిల్లదానికి కూతురంటేనే అదుపు ఎక్కువ కొత్తాలప్పుడు కొత్త అదుపు ఎక్కువ నా సిట్టి మరదల రాయపోదాము గోదారి వరదల ఈడే ఈడేసినమ్ము పాడే పగడాల బొమ్ము ఈడే ఈడేసినమ్ము పాడే పగడాల బొమ్ము రెండు కొండాల నడుమ జింగిలాలే రెండు బండి జింగిలాలే ఎత్తు పల్లాల కాడ ఎత్తే కుడిపేతాడు నడునట్టుకు అది నన్ను గిట్టుకు గుత్తంగా మొత్తంగా అది పట్టుకో అదే గుత్తంగా మొత్తంగా అది పట్టుకో నువ్వు తాగిస్తేనే స్వీట్ గా ఉన్నా సీతకే తెలియదు. మిస్టర్ సారథి, ఆ లెటర్ అప్పుడే పంపించొద్దు. వై? ఆ అమౌంట్ నేనే అవసరం వచ్చి వేరే చోట అడ్జస్ట్ చేశాను. ఇంకా మన అకౌంట్స్ చూసి వాళ్ళ పేమెంట్ అయిపోయిందేమో అనుకున్నాను. అదొకటే కాదు మిస్టర్ సౌమిత్రి, బ్యాటరీ బాయ్ నుంచి 1.75, షావలాస్ నుంచి 3.12 lakhs డ్యూస్ ఉన్నట్టు రిమైండర్స్ వచ్చాయి. ఆల్ అమౌంట్స్ నియర్లీ 7 lakhs. ఒక్క వారం రోజులు నువ్వు మేనేజ్ చేయగలిగితే ఈలోగా ఐ విల్ అడ్జస్ట్ అకౌంట్స్. అకౌంట్స్ అడ్జస్ట్ చేయడమా? అదే ఐ మీన్ డబ్బు అడ్జస్ట్ చేస్తాను. డబ్బు అడ్జస్ట్ చేస్తావా? కంపెనీ అడ్జస్ట్ చేస్తావా? రాస్కల్, చెల్లెలు కొడుకు అని దిక్కు దివాణం లేకుండా ఏడుస్తున్నావని తీసుకొచ్చి నెత్తికెక్కించుకుంటే ఇదేనా నువ్వు చేసే నిర్వాకం? అంకుల్ యాక్చువల్గా ఇంతకాలం నువ్వు ఎన్ని వ్యధవేషాలు వేసినా భరించాను. పాలు తాగిన రొమ్ము గుట్టేవాడన్నా, భుజం తట్టిన వాడి కడుపు గుట్టేవాడన్నా నాకు అసహ్యం. ఐ జస్ట్ కాంట్ ఫర్గివ్ దెమ్. నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు కంపెనీ నుంచి వాడిన డబ్బు మొత్తం తిరిగి రావాలి. లేకపోతే నీ ఉద్యోగం తీసేయడమే కాదు, పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. జీవితంలో మొదటిసారిగా నా కోరిక తప్పింది. బాధపడకు సౌమిత్రి. లేదు హేమ, జీవితాన్ని నా తెలివితేటలతో హెచ్చవేశాను. కానీ అనుకోని బాధ్యతలు భయపెట్టి నన్ను భాగించేస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే మన శేషం కూడా మిగలదు. హేమ, ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది.
దీనికి ఉంది, కానీ దానికి నీ సహాయం కావాలి. అదే మాటలు సౌమిత్రి, నీకు సహాయం చేయను నన్ను అడగాలా? హేమా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటో చెప్పు. పెళ్లి చేసుకోవాలి. నన్ను కాదు, సారథిని. సారథినా? ఎస్. ఈ పెళ్లి అనేది నేను ఆడబోయే నాటకంలో భాగం మాత్రమే. నిజానికి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోనక్కర్లేదు. అతన్ని పెళ్లికి ఒప్పిస్తే చాలు. అతన్ని పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసిన మరుక్షణం సారథిని నరికి పోగులు పెడతాడు రవి. దాంతో సారథికి చావు, రవికి పొరి. ఏక్ మార్ దో తుకుడే. సారథి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోపోతే? నువ్వు గర్భవతిని చెప్పు. సారథి వల్ల నాకు? వట్టిదే, అబద్ధం. కానీ సారథికి అది నిజమని అనిపించాలి. సారథి నమ్ముతాడా? మందు మైకంలో ఉన్నవాడు కాపురమే చేశాడో కడుపే చేశాడో ఎలా తెలుస్తుంది చెప్పు? అప్పటికీ అతను ఒప్పుకోకపోతే? తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే దీంతో అమ్మా, అది సారథి కూడా సరిగ్గా ఇలాగే భయపడాలి. అతను నిన్ను పెళ్లి చేసుకోకపోతే దీంతో కాల్చుకు చస్తానని భయపెట్టు. చచ్చినట్టు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. తీసుకో. పిచ్చి హేమ, ఎందుకలా భయపడతావు? ఇది వట్టి రివాల్వరే, ఇందులో బుల్లెట్స్ లేవు. చూడు. నాకేం ప్రమాదం లేదుగా. పిచ్చిదానా, నేను ప్రాణాలతో ఉండగా నీకు ప్రమాదం రానిస్తానా? గారు, జనరల్ మేనేజర్ సారథి గారు మిమ్మల్ని సాయంత్రం 7 గంటలకు టైపిస్ట్ హేమగారికి రమ్మన్నారండి. నన్న? అవునండి, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట. సరే, నువ్వు వెళ్ళొస్తాను. అలాగే సార్. మీరు మరీ ఎక్కువగా తాగుతున్నారని బాబు కంప్లైంట్ చేశాడు. బాబా? ఏ బాబు? మీ బాబే. నా బాబా? ఎప్పుడైతే మనం అదుపు తప్పామో అప్పుడే నేను నెల తప్పాను. ఇది అబద్ధం. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. మీకేం తెలియదని మీరు తప్పించుకున్నా ఈ విషయాన్ని లోకానికి తెలియకుండా నేను దాచలేను. ఎందుకంటే నేను ఆడతాను కదా. నాకు అన్యాయం చేయొద్దు, నన్ను పెళ్లి చేసుకోండి. అది మాత్రం నా వల్ల కాదు. అది నీ వల్ల కానప్పుడు నా వల్ల అయ్యేదొక్కటే, ఆత్మహత్య. హేమ, ఏమిటి పిచ్చి పని? వద్దు, వద్దు, నా వద్దు, వదలండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్.
యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ హత్య నేను చేయలేదు. మరెవరు చేశారు? నేను చేశానా? నా మాట నమ్మండి సార్, నాకేం తెలీదు. చూడు మిస్టర్, డోంట్ ఆర్గ్యూ. అసలు జరిగింది ఏంటో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను ఎస్ఐ గారు, ఆ హత్య నేను చేయలేదు. నో, నువ్వే చేశావు. నో, అతను చేయలేదు. హత్య చేసింది నేను. దానికి ఆధారాలు ఏమిటి? ఏ ఆధారాలతో ఇతను అరెస్ట్ చేశారు? హతురాలకి సంబంధించిన వ్యక్తుల్లో మెయిన్ సస్పెక్ట్ ఇతనే. ఎక్స్క్యూజ్ మీ సార్, రివాల్వర్ మీద ఉన్న వేలిముద్దుల్లో ముద్దాయి వేలిముద్దులతో మ్యాచ్ కావటం లేదు సార్. నావి తీసుకోండి, సరిగ్గా మ్యాచ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ సార్, రివాల్వర్ మీద ఉన్న వేలిముద్దులు ఇతనే సార్. Arrest him. You can go. నాకు తెలుసండి, మీరు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడరని. నన్ను ఏరుకోమని అడగడానికి రాలేదండి నేను. పొట్టు అన్నయ్యను పోలీసులు జైల్లో పెట్టారు. అన్నయ్య హత్య చేశాడంటున్నారండి. మీరే చెప్పండి, దేవుడు ఎక్కడైనా హత్య చేస్తాడా? నాకు ఉన్న మీరు అన్నయ్య తప్ప ఇంకెవరూ తెలీదు. మీరు తలుచుకుంటే అన్నయ్యను విడిపించగలరు. మీ పెళ్ళానికి కాకపోయినా ఓ దిక్కులేని ఆడదానికి సాయం చేస్తున్నాననుకోండి, జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగను. పొట్టు హలో, నేను డిక్కిని మాడుతున్నానండి. బాబాయ్ జైలు నుంచి తప్పించుకున్నాడు. రవి తప్పించుకున్నాడా? అవునండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ ఫ్యాక్టరీ గోడౌన్లో ఉన్నాడు. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. ఓయ్, దాట్స్ గుడ్. హలో, వెల్కమ్ మై డియర్ జనరల్ మేనేజర్. నువ్వు ఇంత రోడ్డు అనుకోలేదు. స్నేహం నటించి మోసం చేస్తావా? సారీ మై డియర్ బ్రదర్, మోసం చేయక తప్పలేదు. రాస్కల్ ని ప్రాణం తీస్తాను. తప్పమ్మా, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నువ్వు సాధు జంతువువి. చంపడం నీ వల్ల కాదు. యూ బ్లడీ రాస్కల్, నాకు సబ్ జూనియర్ గా చేరి నా మీదే అధికారం చెలాయిస్తావా? నీకు సపోర్ట్ ఆ రవిగాడు ఒకడు. అందుకే మీ ఇద్దరి మీద పగపట్టా, పడగొట్టా. పాపం నీ పెళ్ళామో వెర్రిముండ అనుకోకుండా బ్రోతల్ హౌస్ కి లాక్కురా పడింది. బట్ వాట్స్ ది యూజ్? అనుభవించే లోపల పానకంలో పుడకలా అడ్డుపడ్డాడు నీ స్నేహితుడు రవి. అందుకు నేనేం చేశానో తెలుసా? ఆ పుల్లని 2 ముక్కలు చేసి నీ 2 కళ్ళల్లోనూ గుచ్చా. అనుమానంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. వాళ్ళిద్దరి మధ్య రంకు కట్టావు. నీ పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్ మిస్టర్ పార్థసారథి, ఐ మీన్ అపార్థ సారథి. చీకట్లో అల్లుణ్ణి వెతుక్కుంటూ వచ్చావా మావా? వెల్కమ్. ఒరే సౌమిత్రి, నువ్వా? ఎస్, సౌమిత్రిని. తల్లి పొట్టిల్లో మేనమావకి తెలిస్తే మేనమావ గుట్టు మేనల్లుడికి తెలియదా మావా? అసలు నా గురించి నువ్వేమనుకున్నావు? జీవితాంతం నీ కొంపలో గంజి నీళ్లు తాగి వెట్టి చాకరీ చేసి ఇడియట్ అనుకున్నావా? బంగారం లాంటి మేనల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయక నీ కూతురు ఎవరో కోన్కిస్తా డ్రైవర్ గాడిని ప్రేమిస్తే సపోర్ట్ చేస్తావా? గ్రీన్ సిగ్నల్ ఇస్తావా? అందుకే నీకు కొంచెం మార్చి నా బతుకుని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఎలా అని అడగమే? నీ కూతుర్ని ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళెదురుగానే
రేప్ చేస్తా. ముసలాన్ని తీసుకెళ్ళి కట్టండి రా. దొరికాడా? లేదు సార్, వాడి కోసం ఆ ఏరియా అంతా వెతికాను సార్. వాడెక్కడున్నా సాయంత్రం లోపల పట్టుకొచ్చి లాకలో పడి. అలాగే సార్. ఇన్స్పెక్టర్, అతనికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. అది తేల్చాల్సింది మేము, నువ్వు కాదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మర్యాదగా సరెండర్ అయిపో. రండి ఇన్స్పెక్టర్ గారు. హేమన్ అన్యాయంగా చంపిన చాలక ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఈ రాస్కల్. పచ్చి అబద్ధం. మీరు చెప్తామని అబద్ధాన్ని ఇన్స్పెక్టర్ గారు. హేమ తావు కారణం వీడే. అక్కడ జరిగినంత నేను కళ్ళారా చూశాను. ఏం చూసావు? పిచ్చి హేమ, ఎందుకలా భయపడతా? ఇది ఒట్టి రివాల్వరే, ఇందులో బుల్లెట్స్ లేవు. చూడు. నాకేం ప్రమాదం లేదుగా. పిచ్చిదానా,
నేను ప్రాణాలతో ఉండగా నీకు ప్రమాదం రానిస్తానా? ఈ సౌమిత్రి కూడికల్లో తప్పచ్చు గాని తీసివేతల్లో తప్పదు. అదండి సార్ జరిగింది. ఇక్కడ సంతకం పెట్టు. బాబీ ఐఎమ్ సారీరా. రే, స్నేహంలో సారీలు థ్యాంక్స్లు ఉండకూడదని చెప్పానా? క్షమించడం కాదు, నాకేదైనా శిక్ష పడాలి, చాలా పెద్ద శిక్ష. సీతతో ఇన్నాళ్ళ ఎడబాటు కన్నా ఇంకా పెద్ద శిక్ష ఏం కావాలరా నీకు? అవును, సీతది నన్ను క్షమించు సీత. Please subscribe. Do subscribe. Please subscribe and encourage. Please do subscribe. Please subscribe to PFC Media Private Limited. All the best.